మీతో మళ్ళీ మాట్లాడతాను పవన్ కుమార్ గారు. ఒక్క నిమిషం కాలర్ ఉన్నారు. మదన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. Actually, it's a collective failure of the officers who were there 20-30 years back. Sir. Yeah, and also the parents who are the basic criminals in spoiling the entire education system in both the states. Yes, Andhra sir. and Telangana. Yes, predominantly parents are the criminals. Correct, okay. sir. And mostly this Narayana and Chaitanya both have made only money out of the business. మీకు అందరూ తెలిసే ఉంటుంది కార్పొరేట్స్ లో 20-80 రేషియో అంటాం. Yes, sir. అంటే 80% of the students don't come forward, 20% only succeed in whatever the nonsense these people are talking. Yes, correct, sir. Okay. So ఆ 20 ప్రొజెక్ట్ చేసి వీళ్ళు 80% దగ్గర నుంచి అదే డబ్బులు లాగేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడానికి అవర్ సిస్టమ్ వాజ్ వెరీ మచ్ దేర్, బట్ అవర్ ఆఫీసర్స్ ఫెయిల్ టు క్వశ్చన్ ద పీపుల్, కాంప్రమైజ్డ్ విత్ దెమ్ అండ్ కెప్ట్ క్వైట్. yes sir, yes sir. ఇప్పుడు పెద్దవాళ్ళు డాక్టర్ గారు ఎవరో కూర్చున్నారు అక్కడ. దే మైట్ హావ్ గివెన్ 1 or 2 people might be there in hundreds of thousands. yes yes. బట్ సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టుంటే ఇప్పటికి ఈ కాలేజెస్ ఇలా వచ్చేవే కాదు, అసలు స్ప్రౌట్ అప్ అయ్యేవే కాదు. ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ సార్ చెప్పండి. నేను యాక్చువల్లీ ఐ కోచ్ స్టూడెంట్స్ ఫర్ ద స్కిల్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ అదర్ కాలేజెస్ అన్నమాట. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ చైతన్య నారాయణలో 6వ క్లాస్ నుంచి పడేసేవాళ్ళని మామూలుగా మాట్లాడేది కూడా రాకుండా తయారు చేసి పడేసారు వీళ్ళని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరు ప్రైమ్ 9 చర్చలోకి వచ్చినందుకు. మీలాంటి వాళ్ళతో మనం రెగ్యులర్ గా డిస్కస్ చేద్దాం. ఏదో ఒక రోజున ప్రజలకి మంచి జరగాలి. షూర్ షూర్. రెండో విషయం సార్, ఇప్పుడు ఇలా ఆన్లైన్ క్లాసులు పెట్టడానికి కారణం ఇక్కడ పవన్ కుమార్ గారు చెప్పినట్టు ఈ 2 నెలల్లో కూడా ఫస్ట్ టర్మ్ ఫీజు లాగేయాలి ₹1,00,00,000. అంటే క్లాసులు పెడితేనే డబ్బులు ఇస్తారు వాళ్ళకి. ఈ డబ్బులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆపడానికి అక్కడ పంపించాలి. నిన్న కూడా ఒక పేపర్లో శ్రీ చైతన్య యాడ్ వేసుకున్నారు. అప్పుడు ఇంకా రిజల్ట్ రాలేదు. మేబీ ఈ రోజు పేపర్లో వచ్చింది 24th or 25th మేబీ రిజల్ట్ రావాలి. ఈ లోపలనే ఒక 300 మొత్తం వాళ్ళకి ర్యాంక్స్ వచ్చేసినట్టు మొత్తం ఒక పెద్ద యాడ్ ఇచ్చారు. ఇప్పుడు అది ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే సార్, now Gukesh is going to be their brand ambassador, the world chess champion. Unfortunately అతను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారో తెలియదు, and he accepted and he is a brand ambassador for Chaitanya. నో సార్, మొత్తం ఎవ్రీథింగ్ మనం ప్రైమ్ 9 వేదికగా మీలాంటి మేధావులను కలుపుకుని దీన్ని ఎంత దూరం అయినా ప్రజలకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజున ఎండ పడకపోతే సార్ రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ చదవాలంటే మనిషి చచ్చిపోవాలి, ఇంకా బతకడానికి వీల్లేదు ఈ లోకం. నేను ఇంకా స్టెప్ ఫార్వర్డ్ అండి. నేను అంటే ఇట్ ఈస్ ప్రిమెచ్యూర్ అండ్ మేబీ ఇట్స్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్ వేర్ వి నీడ్ టు డిస్కస్. సార్, ఈ గవర్నమెంట్ జాబ్ రావాలంటే కూడా మీరు గవర్నమెంట్ స్కూల్లో 5 years మినిమం చదవాలని కూడా రూల్ పెట్టాలి సార్. ఎందుకు సార్? స్టాలిన్ గారు మీరు చూసారో లేదో, తమిళనాడు సీఎం స్టాలిన్ గారు మా ప్రైమ్ 9 ఎలాగైతే 9 నెలలు రీసెర్చ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నామో, ఆయన 1 year నుంచి మొత్తం గవర్నమెంట్ అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఎవడో పట్టించుకోవట్లేదు, సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి వారు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా మొత్తం గవర్నమెంట్ సిస్టమ్ అని అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ అక్కడే చదువుతున్నారు, మొత్తం కలకలాడుతున్నాయి కాలేజీలు, స్కూళ్ళు. అవునండి. ఇక నేను ఐఎమ్ హ్యాపీ టు సీ సమ్ కాలేజెస్ ఆర్ ప్రమోటింగ్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఆంధ్ర సమ్వేర్. ఈ ఎగ్జామ్ ఏదో జరుగుతుంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు స్టాఫ్. ఓకే సార్, వెరీ హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు చర్చలో పాల్గొనండి. ఏదో ఒక రోజున కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ దిగి వస్తుంది. దిగి రాకపోతే ప్రజలే దింపుతారు. రావాలండి, లేకుంటే వేస్ట్. వీఆర్ స్పాయిలింగ్ సొసైటీ. 2047 అంటే అధికారులు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరైనా తప్పు చేస్తే దింపడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధం ఒక రోజు లేట్ అయినా కూడా ఏదో ఒక రోజున మంచి జరుగుతుంది. దానికోసం ప్రైమ్ 9 వేదికగా మేము ముందుంటాం. ఒక కాలర్ ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు. నమస్కారం అండి. శశిధర్ రెడ్డి గారు. సార్, మీకు ఓన్లీ చైతన్యనే పడుతుందా నారాయణ కాలేజీ కూడా? ఏంటి సార్? నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ కంటే ఎక్కువ చేస్తున్నది. అవునండి, కరెక్ట్ సార్. దాని గురించి మాట్లాడేటోళ్ళు లేరు. నో సార్, నారాయణ శ్రీ చైతన్య మొత్తం ఆల్ కార్పొరేట్ కాలేజీలు, అంటే జూనియర్ కాలేజీలు, ఆల్ కార్పొరేట్ స్కూల్స్. వీళ్ళిద్దరు వల్ల, ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల చిన్న బడ్జెట్ స్కూల్స్ నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ పాపం. ఇంకొకటి మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు ఫీజు ఎంత ఉంటుందో సెకండ్ ఇయర్ లో కూడా అంతే ఉంటుందా? సెకండ్ ఇయర్ లో పెరుగుతుందా? యాక్చువల్గా ఈ కార్పొరేట్ దందాలు ఎలా ఉంటుందంటే సార్, సపోజ్ మీ అబ్బాయి చదువుతున్నాడు శ్రీ చైతన్యలో, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి సపోజ్ ఎంపీస్కి ₹1,00,000 అనుకోండి. నెక్స్ట్ ఇయర్ 1,10,000, 110, ఒక 5 to 10,000 ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు నారాయణ 2,60,000 అని 3 లక్షలు 5,000 కట్టమంటారు. అవునండి.
మరి దాన్ని ఎవరు ఆపాలి? పేరెంట్స్ కమిటీ మీటింగ్ అని ఉంది, ఆ పేరెంట్స్ ఉన్నారా? మొత్తం పేరెంట్స్ సార్ యాక్చువల్ యాజ్ ఫర్ నార్మ్స్ చెప్తున్నాను మీకు, ప్రతి కాలేజీల్లో గవర్నమెంటే మానిటరింగ్ చేసి ఫీజు ఫిక్స్ చేయాలనేదే మన ప్రైమ్ నైన్ మెయిన్ మోటో. దానికోసమే మనం ఒక ఇంకొకటి మీరు ఏమనుకోవద్దు మీడియా మిత్రులందరూ, చెప్పండి. నారాయణ స్కూల్ గురించి, చైతన్య స్కూల్ గురించి ఓన్లీ ప్రైమ్ నైనే వాడుతుందా? ఈటీవీలో రాదా? టీవీ నైన్లో రాదా? ఎన్టీవీలో రాదా? టీవీ 10 మంది చూస్తే వారి 1000 మంది చూస్తారు. ఒక్క పోలింగ్ అన్న రాదా కనీసం? సార్ ఒకటి సార్ కొట్టుకున్నదే వస్తుంది కానీ సార్ ఇలాంటి రావా? మీ ఆవేదన అర్థమైంది. 1, 1, 2, 2 అనే దానికి ఎవరైతే మనం దానికి ఆ బలహీనత ఉందో దానికి మనం ఏం చేస్తాం మీరే చెప్పండి సార్. నేను చేసుడు కాదు, మీడియా అనేది ముందు ఉండాలి. ఈనాడు పేపర్లో కానీ, ఈనాడు టీవీలో కానీ, ఏటీవీలో, ఏబిఎన్లో జగన్ గురించి చర్చ మాకేంటి? జగన్ ఎటు పోతుంది మాకు తెలంగాణలో, ఎవరెటు పోతుంది మాకేంటి? గవర్నమెంట్ వైద్యము గిరాన్ మీద ఎందుకని పెట్టారు చర్చ? న్యూస్ పేపర్లు ఎందుకు రాయారు? ఏదో మూలన కొంచెం గవర్నమెంట్ గురించి రాస్తున్నారు కానీ ప్రైవేట్ లో ఇట్లా పెద్ద మాఫియా నడుస్తుంది కానీ ఒక్కనాడు ఎందుకు సారా ఉద్యోగం లెక్క దీన్ని కూడా ఎందుకు ఉద్యోగం లెక్క తీసుకోరు? ఎస్ సార్ తెలంగాణ డబ్బులేనా? వస్తుంది సార్, వస్తుంది. మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. తెలంగాణ మలిదశ ఉద్యమలేగా విద్యార్థి కోసం, విద్యా హక్కు చట్టం కోసం ఇక్కడ ఉన్న మధుసూదన్ రెడ్డి గారు, అక్కడ ఉన్న పవన్, అనేక మంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? ఒక పోలీస్ కానిస్టేబుల్ పంపించి అన్ని స్కూల్లో రాయించుకురామంటే రాయించుకుంటారు. ఎస్ కరెక్ట్. మేము డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికే విజ్ఞప్తి చేస్తున్నాం, డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికే సబ్మిషన్ చేస్తున్నాం. కానీ ఒక కానిస్టేబుల్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఎవరినన్నా అన్ని రాస్తాడు. ఒక్కదానికి ఫైర్ సేఫ్టీ లేదు. ఈ ఉద్యోగ నాయకులు లేదు. ఈ టీవీలలో వచ్చేటోళ్ళు దేవుని దేవాలో ఇంతో అంతా కొంచెం మాట్లాడుతారు. రాని బ్యాగ్ ఉండి నడిపిస్తోళ్ళు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? సార్ ఒక్క నిమిషం. రాజ్యంలో రాజులో చలనం లేనప్పుడు కింద ఉన్న అధికారులు ఏం చేస్తారు? ఒక మాట చెప్పండి మీరు. రాజు ఒక ఆర్డర్ వేస్తే తెల్లార వరకు ఎందుకు రాజు ఆర్డర్ వేయట్లేదనే కదా ప్రైమ్ నైన్ వేదికగా మీ పక్షాన మేము పోరాడుతున్నాం. మీ ఒక్క పేపరే కాదు సార్, మీ మీడియా ఒక్కటే కాదు, అది రావాలి. మీలాంటి మేధావులు అందరూ క్వశ్చన్ చేయాలి. ఎందుకు ప్రైమ్ నైన్ చేస్తుంది, మిగతా ఛానల్స్ ఎందుకు చేయట్లేదు, మిగతా పత్రికల్లో ఎందుకు రావట్లేదు, వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటని మీలాంటి మేధావులు చెప్పాలి సార్. ఈనాడులా ఎందుకు రావట్లేదు? ఎస్ నారాయణ గారి అబ్బాయి చనిపోతే హరీష్ రావు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటాడు అక్కడ. ఇంకా వస్తుందండి. అవును సార్. సామాన్యుడు ఏమనుకోవాలి? ఎస్ కరెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ చనిపోతే హరీష్ రావు గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉన్నాడు. ఈ పబ్లిక్ నారాయణ చైతన్యంలో చనిపోయిన పిల్లల దగ్గరికి ఎంతమందిని కలిసి వచ్చింది సార్? ఒక కవితక్క ఒక్క బతుకమ్మలు పట్టుకొని దేశమంతా ఈ తండ 2 తండాలు తిరిగితే సరిపోతుంది. బండి సంజయ్ గారు అక్కడ ఇక్కడ మాట్లాడే బదులు ఈ తండాల చుట్టూ 2 చుట్లు తిరిగితే అయిపోతుంది. వీళ్ళు అపోజిషన్ లో ఉన్నారు కదా. సార్ మీ ప్రైమ్ నైన్ వేదికగా మీకు ఒక మాట ఇస్తున్నాం. బిహాఫ్ ఆఫ్ పేరెంట్స్ ప్రజల తరపున ఎవరైతే మీడియాలో ఒక నిమిషం సార్, లెట్ మీ ఫినిష్. ఎవరైతే ప్రైమ్ నైన్ చేస్తున్న కథనాలకు స్పందించకుండా వాళ్ళతో అండర్స్టాండింగ్లో ఉన్నారు, అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, రేపు సమాజంలో నిర్దోషులుగా మిగిలిపోతారు. సమాజమే వీళ్ళని శిక్షించే స్థితికి వెళ్తారు. అప్పుడు దాకా ప్రైమ్ నైన్. మా ఆవేదన ఒకటే, ఎస్ రేవంత్ రెడ్డి కన్ను కనబడకపోతే ప్రతిపక్షంగా ఉన్న కవితకి ఏం చేస్తుంది, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఒక హాఫ్ అన్ అవర్ తిరుగుమని చెప్పండి, వాళ్ళ కార్యకర్తలను తిరుగుమని చెప్పండి, వాళ్ళది అవసరం లేదు. ఎస్ సార్. మీకు ఫైర్ సేఫ్టీ లేదని తెలుసు, భోజనాలు ఆడకాడ వండుతలేరని తెలుసు, ఎక్కడో వండుకొచ్చి తెచ్చుకొచ్చి పెడుతున్నారు. పిల్లలకు సరిపోతుందా లేదా తెలియదు. వీళ్ళు ఫీజులు తీసుకున్నా ఫుడ్కి ఎంత తీసుకుంటున్నాము, హాస్టల్కి ఎంత తీసుకుంటున్నాము, కాలేజీ ఫీజు ఎంత, బుక్స్ ఇవి కాక ఎక్స్ట్రా 25,000 అంటే దానికి లెక్కలేదా? అంటే మేము కూడా పేరెంట్ గా మేము ఏం చేయలేని పరిస్థితి ఉన్నాం. హలో వెంకటేశ్వర గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. ఇప్పుడు మాలాంటి కార్మికులు ఇప్పుడు చిన్న పని చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్చాలంటే అక్కడ విపరీతంగా ఉంది. మేము ఎవరిని కన్సల్ట్ కావడానికి మాకంత పెద్ద స్తోమత లేదు. మీలాంటి వాళ్ళ కోసమే మేము ఉన్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కార్పొరేట్ వ్యవస్థలో, కార్పొరేట్ మాఫియా చేతుల్లో చిక్కుకుపోయారు. మీలాంటి వాళ్ళని ఆ బందీలుగా ఆ జైలు నుంచి, ఆ జైలు వాతావరణం, జైలు అన్నా చల్లపల్లి లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు అన్నా కొంచెం ప్రశాంతత ఉంటుందేమో. మీ పిల్లలు ఒక్కసారి ఆ కార్పొరేట్ దాంట్లోకి వెళితే బయటికి రాలేరు, ఫీజులు దందాతో రాలేరు. వస్తే బై గాడ్ గ్రేస్ బతికి వస్తారు, లేదంటే చెప్పలేము.
మీలాంటి వాళ్ళ కోసం ఈ చర్చ పెట్టాం. రానున్న రోజుల్లో మీలాంటి పేరెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ వచ్చి ప్రశ్నించి మంచి ఇంకా స్కూల్స్ ఉన్నాయి, ఇంకా కాలేజీలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి జాయిన్ చేయించండి, చక్కగా చదివించుకోండి. రానున్న రోజుల్లో మీ అందరికీ ఫీజు అందుబాటులో వచ్చే వరకు, గవర్నమెంట్ మెడల్ ఉంచే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు.